ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర కాల్పులు ఉదయం నుంచి ఇక్కడ మన స్థానిక కాలమాన ప్రకారం ఉదయం నుంచి కానీ అక్కడ చూసుకుంటే నిన్న అర్ధరాత్రి నుంచే భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ కూడా ప్రతిదాడికి దిగుతోంది. ఈ నేపథ్యంలో మూడో వ్యక్తి అమెరికా ఇన్వాల్వ్ కాబోతోందా? మరీ ముఖ్యంగా నాకు సంబంధం లేదంటూ చెప్పుకొచ్చిన అమెరికా ఇప్పుడు నేరుగా యుద్ధంలోకి దిగే అవకాశం ఉందా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. ఇటువంటి క్రమంలో ఇటు అంతర్జాతీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? మూడో ప్రపంచ యుద్ధానికి ప్రస్తుత పరిణామాలు దారితీసే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎవరి నిర్ణయాలేంటి? మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యూహం ఏంటి? అట్ ద సేమ్ టైం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఏం చేయబోతున్నాడు? వీళ్ళిద్దరి మధ్య ఇష్యూగా మారబోతుందా లేకపోతే ప్రపంచానికి మూడో ప్రపంచ యుద్ధంగా పరిణమించే అవకాశం ఉందా? దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మళ్ళీ ముందుకు వచ్చిన ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి ప్రస్తుతం సంకేతాలు అందుతున్నాయా? ఇటు ప్రపంచ దేశాలకు సంబంధించి ఈ మాటే ప్రస్తుతం వినిపిస్తోంది. ఈ మాట ప్రస్తుతం కింద వినిపిస్తోంది. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడికి దిగింది. నామ్తాజ్ న్యూక్లియర్ ప్లాంట్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్ న్యూక్లియర్ రేడియేషన్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇరాన్లో న్యూక్లియర్ రేడియేషన్ అక్కడ వెలువడుతోంది అనే చర్చ జరుగుతోంది. ఆందోళన వ్యక్తం చేస్తున్న ఈ ప్రపంచ దేశాలు ఈ నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితం న్యూక్లియర్ రేడియేషన్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో నామ్తాజ్ న్యూక్లియర్ ప్లాంట్ పై ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. ఒకసారి విశ్వాస్ చూద్దాం. شاره به سد اوه 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 یا علی زدن ها چه دیدی اوه 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 یا علی سلام یا ابوالفرد یا خدا اوف زدن ها چه دیدی جنگ کجا بود؟ రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మరి ముఖ్యంగా న్యూక్లియర్ ప్లాంట్లకు సంబంధించి ప్రస్తుతం న్యూక్లియర్ ప్లాంట్ల మీద దాడికి పాల్పడుతోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలోని అక్కడ ఎటువంటి విపత్కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో మీరు చూస్తున్నారు. న్యూక్లియర్ స్టేషన్స్ మరి ముఖ్యంగా న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటూ ఉంటాయి కదా. ఇరాన్లోని నామ్తాజ్ ఫెసిలిటీ మరి ముఖ్యంగా యురేనియం ఎన్రిచ్మెంట్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇక్కడ యురేనియం మరి ముఖ్యంగా యురేనియంకి సంబంధించి ఆ నిల్వలను చేసుకుంటున్న సందర్భం. సో ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడే ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది. ఎక్కడా కూడా ఇరాన్కి సంబంధించి ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ వాటిని ఇంకా బిల్డప్ చేసుకోకుండా వాటిని ఇంకా ముందుకు తీసుకువెళ్లకుండా
వాటిని ఇంకా ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్లకుండా వాటిని నిలువరించేందుకు, వాటికి అడ్డుకట్ట వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు, మిజైళ్లతో బ్యారేజ్ ఆఫ్ మిజైల్స్ అంటూ ఉంటారు కదా, అంటే వందలాది మిజైళ్లతో, డ్రోన్లతో విరుచుకుపడుతోంది ఇరాన్ మీద ఇజ్రాయెల్. ఆ విజువల్స్ చూద్దాం. پادگان 24 ساعت. اوه ఇక్కడ అక్కడ ఏమున్నాయి అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే, మరి ముఖ్యంగా ఈ నామ్తాజ్ ఫెసిలిటీ, దీంట్లో ఏమున్నాయంటే వీళ్ళు టార్గెట్ చేసిన దగ్గర మల్టీ లెవెల్ ఎన్రిచ్మెంట్ హాల్ హౌసింగ్ సెంట్రిఫ్యూజెస్ అంట, దాంతోపాటు ఎలక్ట్రికల్ రూమ్స్ ఉన్నాయి, అలాగే సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇవన్నీ కూడా ఆ నాతాంజ్ ఫెసిలిటీ, యురేనియం ఫెసిలిటీకి సంబంధించి నాతాంజ్ దగ్గర ఉన్న ఆ ఫెసిలిటీని టార్గెట్ చేసుకుంది. దీంతోపాటు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా టార్గెట్ చేస్తుంది. సో ఇవన్నీ టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి కాదు రెండు కాదు, పూర్తి స్థాయిలో అక్కడ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అడ్డుకట్ట వేయడం, దాంతోపాటు ఇరాన్ని న్యూక్లియర్ పవర్గా ఎదగకుండా చేయడం, లేకపోతే ఎప్పటికైనా మధ్యప్రాచ్యంలో తమ పట్టుపోతుంది. దాంతోపాటు పశ్చిమ దేశాలు కూడా ఒకనొక సందర్భంలో ఇరాన్కు తలంచాల్సిన పరిస్థితి ఉంటుంది. యురేనియం నిల్వలను అక్కడ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ దాడుల నేపథ్యంలో పూర్తిగా అక్కడ నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించేసింది. మంటలు వ్యాపిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైజ్డ్. Another time I am repeating, this is the disturbing content. Viewer discretion is advised. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇరాన్కి ఇజ్రాయెల్కి సంబంధించి మధ్య జరుగుతున్న ఈ భీకర కాల్పులు ఎక్కడి వరకు వెళ్లే అవకాశం ఉంది? ఎందుకంటే విపత్కర పరిణామాల కింద మాట్లాడుకుంటున్న సందర్భం, ఇద్దరికిద్దరు కూడా తగ్గేదరిగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్ ఇంకా దారుణ తీవ్రతను చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం తమ గగనతల వ్యవస్థని ఎంతకెంతకు ఇంకా రెట్టింపు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎవరి సపోర్ట్ తీసుకోబోతోంది? ఎందుకంటే ఇజ్రాయెల్కి గగనతల రక్షణ వ్యవస్థ అనేది వాళ్ళకి ఆల్రెడీ ఉంది. మనం మాట్లాడుకునే సందర్భంలో ఐరన్ డోమ్ లాంటి రక్షణ వ్యవస్థ ఉంది. దాంతోపాటు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. 1 ఇంచు వరకు ఐరన్ డోమ్ కాస్తుంది. దానికి మించిన సందర్భంలో కూడా వాళ్ళకి ఐరన్ డోమ్ మించిన రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. బట్ ఐరన్ డోమ్ మించి ఎక్కువ మాట్లాడుకుంటారంటే షార్ట్ రేంజెస్కి సంబంధించి కాపాడేస్తుంది కాబట్టి. బట్ ఇరాన్కి సంబంధించి కూడా రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళకు కూడా రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ ఆ రక్షణ వ్యవస్థలు పూర్తిగా ఎక్కడా కూడా వాటిని ఒక విధంగా చెప్పాలంటే ట్యాంపర్ చేసింది. ఆ టైప్లో ట్యాంపరింగ్ అనే పదం కరెక్ట్ కాకపోవచ్చు, బట్ దాదాపుగా సుమారుగా అంటే వాటికి చిక్కకుండా దాడి చేస్తుంది. సో ఇక్కడ మనకి ఆ మ్యాప్లో క్లియర్ కట్గా అర్థమవుతోంది, ఇరాన్ మీద దాడి చేయాలంటే వాళ్ళకున్న ఆప్షన్ ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళకున్న ఆప్షన్ అయితే మాత్రం క్లియర్ కట్గా మనకు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయాలంటే ఎక్కడి నుంచి దాడి చేయాలి? అయితే ఇరాక్ మీద నుంచి, లేకపోతే సిరియా మీద నుంచి, టర్కీ మీద నుంచి, అప్పుడు వెళ్ళి ఇరాన్ మీద దాడి చేయాలి. టెహ్రాన్ మీద టార్గెట్ చేయాలంటే అదే టర్కీ నుంచి, అంటే లెబనాన్ కావచ్చు, సిరియా నుంచి, అక్కడి నుంచి టర్కీ వెళ్ళి, టర్కీ నుంచి అర్మేనియా వెళ్ళి, లేకపోతే అజర్బైజాన్ వెళ్ళి అక్కడి నుంచి టార్గెట్ చేయాలి. అంటే ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్ వాళ్ళకి. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాక్ గుండా ఇరాన్ మీద దాడి చేస్తుందా? సో ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే, ఇరాక్కి సంబంధించి మ్యాప్లో చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఇజ్రాయెల్ ఉందనుకుందాం. ఇజ్రాయెల్ ఇక్కడ ఉంటే, ఇజ్రాయెల్కి సంబంధించి ఇక్కడ ఉందనుకుంటే, ఇక్కడ ఇజ్రాయెల్ దాటిన తర్వాత జోర్డాన్, ఇరాక్, ఇరాన్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ జోర్డాన్, ఇరాక్, ఇరాన్ ఇలా ఉంటాయి. సో పక్కనే. దాంతోపాటు లేకపోతే సిరియాకి సంబంధించి సిరియా ఉంటుంది, అంటే ఇజ్రాయెల్లో ఉందనుకుందాం, సిరియా ఉంటుంది, లెబనాన్ ఉంటే పక్కనే ఉంటాయి ఇవన్నీ. బట్ ప్రధానంగా ఇప్పుడు ఇరాన్కి టార్గెట్ అనుకుంటే వాళ్ళకి కావాల్సిన గగనతల వ్యవస్థ ఇరాక్ నుంచి. సో ఇప్పుడు ఆ గగనతల వ్యవస్థనే పూర్తిగా మూసేస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మీద దాడి చేస్తుంది ఈరోజు. ఒకవేళ పేలిపోతే, ఇరాన్ ఈరోజు పేలిపోతే అది అసంభవం అనే మాట ఇప్పుడు క్లియర్ కట్గా కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇరాన్ మీద దాడికి సంబంధించి అనేది అంతగా జరగకపోవచ్చు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ఏం చెబుతోంది, ఇరాన్ కనుక తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని, న్యూక్లియర్ డీల్ని, ఇదే అంశాన్ని ట్రంప్ కూడా చెప్తున్నాడుగా, న్యూక్లియర్ డీల్కి సంబంధించి ఇక్కడ ఇరాన్ కనుక ఇంకా మించిపోలేదు, 60 రోజులు అయిపోయింది, 61 రోజు చూసావుగా ఏం జరిగిందంటూ ఇండైరెక్ట్గా ఇరాన్కి ఇచ్చేస్తున్నాడు.
ఇంతవరకు మార్నింగ్ ఏమంది అమెరికా, అరే మాకు సంబంధం లేదండి. కానీ ఇప్పుడు అమెరికా ఏమంటోంది, ఇరాన్కి సంబంధించి ఇరాన్కి ఒక మాట చెప్పడం జరుగుతోంది. 60 రోజులు అయిపోయింది, 61 రోజుకి చేరుకుంది. అయినప్పటికీ మించిపోయింది లేదు, అయినప్పటికీ మించిపోలేదు. ఇప్పటికీ నీకు అవకాశం ఉంది, ఇప్పటికైనా న్యూక్లియర్ డీల్ని కుదుర్చుకుంటూ చెబుతోంది. సో ఇరాన్ ఇక్కడ తలొగ్గుతుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇరాన్ ఇక్కడ ఆలోచించే అవకాశం ఉందా? ఇరాన్ ఇక్కడ తల ఒగ్గి అంటే కాస్త ఓకే చూద్దాం, ఇరాన్ దాడులు జరుగుతున్నాయి కాబట్టి ప్రజల్లో కూడా ఇబ్బందిగా వాతావరణం మారే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ ఈ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుతున్న సందర్భం. సో ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్లో ఎప్పటికీ న్యూక్లియర్ రేడియేషన్ వెలువడుతోంది అనే చర్చ జరుగుతోంది. ఇది ఆర్టీవీ ఎక్కడ ధృవీకరించట్లేదు, ఎందుకంటే రేడియేషన్ అంశం చాలా తీవ్రమైన అంశం కాబట్టి ఒకవేళ అటువంటి పరిణామాలు కనుక దాపరిస్తే అది ప్రపంచానికే పెనుముప్పు అని చెప్పుకోవాలి. ప్రపంచానికే అత్యంత ప్రమాదకర వాతావరణం. ఇది ప్రపంచానికి ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే మనమే పెద్ద దూరంలో లేవు. ఇరాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ ఇంపాక్ట్ వెంటనే పక్కన ఉన్న పాకిస్తాన్ కొడుతుంది. పాకిస్తాన్ కొట్టిందంటే మనం దూరంలో ఉన్నావా? కోతవేటు దూరంలో ఉంది కదా మ్యాప్ ప్రకారం చూసుకుంటే. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు ఏం జరగబోతుందనే ఆందోళన నెలకొంది. ఒక్కసారి ఆ దాడులకు సంబంధించి విషయాలు చూద్దాం, ఎందుకంటే ఆ తీవ్రమైన దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. پادگان 24 به ساعت. اوه 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 یا علی. సో చూస్తున్నారుగా రెండు దేశాల మధ్య ఎటువంటి వాతావరణం ఉందో. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్కి సంబంధించి పూర్తిగా అణుబాంబులు పేలినట్టేనా? ఏం జరుగుతోంది? ఇరాన్లో పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది? ఈ దాడులు కొనసాగితే ఎటువంటి పరిణామాలు ఇటు ప్రపంచానికి దాపరించే అవకాశం ఉంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తాను. కృష్ణమోహన్, ఇటు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో అమెరికా ఇప్పుడు ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చర్చ జోరందుకుంటోంది. ఇప్పటికీ అణుబాంబులు పేలుతున్నాయి, లేకపోతే అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీ సెంటర్స్ని టార్గెట్ చేసుకుంది కాబట్టి న్యూక్లియర్ మరి ముఖ్యంగా ఇక్కడ రేడియేషన్ వెలువడుతోంది అనే చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఒకవేళ అమెరికా ఎంటర్ అయితే పరిస్థితి ఏంటి? యాక్చువల్ గా ఇది 3 ప్రపంచ యుద్ధానికి ఆరంభం అవుతుందా అనే ఒక చర్చ ప్రపంచ దేశాల మధ్య విపరీతంగా జరుగుతుంది. చాలా సీరియస్ ఇష్యూగా నడుస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం. అంటే ఇప్పటికీ ఇరాన్ అణుస్థావరాల మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. నాంతాజ్ న్యూక్లియర్ ప్లాంట్ మీద ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించిన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ని మనం క్లియర్ గా ఆర్టీవీ చాలా క్లియర్ గా వ్యవహారాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అని అనుకుంటే నిజంగానే నాంతాజ్ న్యూక్లియర్ ప్లాంట్ మీద ఇజ్రాయెల్ చేసిన బాంబుల వర్షంలో అక్కడ న్యూక్లియర్ ఇంపాక్ట్ గాని జరిగితే దానికి ఏ విధంగా ఉండబోతుంది, అసలుకి ఇరాన్ లో న్యూక్లియర్ రేడియేషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఇందాక మీరు అన్నట్టుగా ఇరాన్ కి న్యూక్లియర్ ఇంపాక్ట్ స్టార్ట్ అయితే పక్కనే ఉన్న పాకిస్తాన్ కావచ్చు, చాలా దగ్గరగా ఉన్న ఇండియా కావచ్చు, ఇండియాలో కొన్ని రాష్ట్రాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఆ ఇంపాక్ట్ స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికి అంటే ఇష్యూ జరిగిపోయింది. ఇప్పుడు అమెరికా ఎంటర్ అవుతుంది. అమెరికా నేను సాల్వ్ చేస్తాననే ఒక ప్రయత్నంకి ఎంటర్ అవుతున్నప్పటికి కూడా కానీ ఇక్కడ చాలా క్లియర్ గా రష్యన్ అండ్ అమెరికా రెండు దేశాలకి సపోర్ట్ చేసే పరిస్థితి కూడా మనం మర్చిపోకూడదు. వాళ్ళు డైరెక్ట్ గా ఓపెన్ గా రష్యన్ కూడా క్లియర్ గా చెప్పేసింది, నేను పలానా దేశానికి ఎంటర్ అవుతాను, అమెరికా ఒక దేశానికి మద్దతు ఇస్తుంది. ఈ 2 దేశాల మధ్య ఇది జరిగితే ఇది 3వ ప్రపంచ యుద్ధంగా జరగబోతుంది అనే ఒక చర్చ చాలా మేజర్ ఇష్యూగా జరగబోయే పరిస్థితి. చాలా ఇష్యూ ఇది మేజర్. మనం ఏదో అంటే ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న ఈ దాడిలో ఈ ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో జరిగిన అణు స్థావరాల మీద జరిగిన ఇజ్రాయెల్ దాడి అనేది చాలా మేజర్ దాడి. ఇది ఎవరికి అంచనాలకి తగ్గట్లా, అంటే అంచనాలకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ రావట్లే. కానీ